నమస్కారం. మీరు చూస్తున్నారు పూజా టీవీ. నేను లలిత సహస్ర. ప్రస్తుతం మనం ఏ ఆలయానికి వెళ్ళినా, ఏ దేవాలయాలను సందర్శించినా గానీ నవగ్రహాలకి ప్రత్యేక పూజలైతే చేయిస్తూ ఉంటాం కదా! అయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం శనిగ్రహం. దీని గురించి చాలామంది భయపడుతూ ఉంటారు. శనిగ్రహానికి ఇంకాస్త ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. శని దోషాలు పోవాలన్నా, శని పీడ పోవాలన్నా గూడా వాటికి ప్రత్యేకంగా పూజలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఎందుకు శనిగ్రహం లేదంటే శని భగవంతుడికి ఎందుకు సామాన్య ప్రజలు భయపడుతున్నారు? అసలు ఏంటి శని పీడ, శనిగ్రహ దోషాలు ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయాలు పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, వాస్తు ప్రవీణ, అంతేకాకుండా సంఖ్యాశాస్త్ర నిపుణులు, ప్రముఖ మారెళ్ళ శ్రీ సాయి మోహన కుమార్ గురుజీ. నమస్కారం గురుజీ. శుభమస్తు. శ్రీమన్ మహాగణాధిపతి నమః. గురుజీ, శని భగవంతుడు అంటేనే చాలామంది ఏలినాటి శని పట్టుకున్నాడంటే వదలడు, శని భగవంతుడికి కాస్త జాగ్రత్తగా పూజలు చేయాలి, ఏది కొద్దిగా చేసినా కానీ మన మీద పగబట్టేస్తాడు అన్నట్టుగా శని భగవంతుడి మీద కొద్దిగా భయపడుతూ ఉంటారు సామాన్య ప్రజలు. ఎందుకు మరి శనిగ్రహానికి అంత పవర్ఫుల్ వచ్చింది? శనిగ్రహం ఉన్న గ్రహాలలో శనిగ్రహానికి ఎందుకు ఇంత శక్తివంతమైనటువంటి అంటే పవర్ వచ్చిందని చెప్పొచ్చు? తప్పకుండా అమ్మా. ఇక్కడ నవగ్రహాలు అందరూ సమానమైన గ్రహాలమ్మ, అందరూ గొప్పవాళ్లే. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక్కొక్కరు మన మానవ జీవితానికి ఒక్కొక్క ఫలితాన్ని అందిస్తారు. సూర్య భగవంతుడు ఉన్నాడు, మంచి తేజస్సును, జ్ఞానాన్ని మరియు పదవీ ఉన్నతిని వీటన్నింటిని ఇచ్చేది సూర్య భగవంతుడు. చంద్రుడు మానసిక స్థితికి అధిష్టాన దేవుడు. మనం ఏ పనైనా చేయాలంటే మనసు స్థిమితంగా ఉంటేనే ఏదైనా చేయగలం. అంటే స్థిరమైన మనస్సును ఇచ్చేవాడు చంద్రుడు. కుజుడు వ్యాపార రంగంలో రాణించడానికి, భ్రాతృభావం, తోడబుట్టిన వాళ్ళతో సఖ్యతను ఇవన్నీ తెలియజేయడానికి కుజుని అనుగ్రహంతో మనం పొందుతూ ఉంటాం. అలాగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆధిపత్యం ఉంది. అదేవిధంగా ఒక్కొక్క సమస్యను పోగొడతారు. కుజుడు వ్యాపార రంగంలో రాణించడానికి, బుధుడు బుద్ధి బలాన్ని, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. గురువు అవతల వాళ్ళకి మనం చెప్పే స్థాయిలో ఉండే హోదాన్ని కల్పించేవాడు, జ్ఞానాన్ని కల్పించేవాడు, ప్రతి ఒక్క విషయం మీద విషయ పరిజ్ఞానాన్ని కల్పించేవాడు. అదేవిధంగా శుక్రుడు అష్టైశ్వర్యాలను అంటే లగ్జరీ లైఫ్ని ఇచ్చేవాడు. అదేవిధంగా శుక్ర మహర్దశ అంటారు. అదేవిధంగా శని మహర్దశ. శని భగవంతుడు సంచరించేటప్పుడు ఇక్కడ అందరూ భయపడే విషయం ఏంటంటే, శని భగవంతుడు పెట్టే కష్టాలు మాత్రమే అందరికీ తెలుసు. ఆయన భోగాలు ఎప్పుడు ఇస్తాడనేది చాలామంది ఇబ్బంది పడిన పరిస్థితుల్లో ఇంకేముందులో సగం జీవితం అయిపోయిందనే నిరుత్సాహంతో ఉంటారు. అందువల్ల శని భగవంతుడిని మందగమనుడు అంటారు. అన్ని గ్రహాలను మనం రవి గ్రహం, చంద్రగ్రహం అని అంటారు, కానీ ఒక శని భగవంతుడు అని అంటారు, శని గ్రహం అని అంటారు అనమాట. ఇక్కడ మనం శని భగవంతుడికి సంబంధించిన మంత్రపఠనం చేసేటప్పుడు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అంటారు. శనీశ్వర అనే మాట అనకూడదు. శనైశ్చర, చర అంటే కదిలేవాడు, మందగమనుడు కాబట్టి ఆయన్ను ఓం శం శనైశ్చరాయ నమః అనే బీజాక్షర మంత్రంతో ఆయన్ని ఉచ్చరించాలి. ప్రత్యేకంగా రాహువు ఆకస్మిక ధనలాభ యోగానికి, పదవి యోగ్యతలకు, కేతువు వైరాగ్య చింతన, భగవంతుని మీద భక్తికి ఆరాధ్య దైవం అనమాట. ఈ గ్రహాలు ఒక్కొక్క స్థానాల్లో ఒక్కొక్క పదవి యోగ్యతలు మనకు ఎలా అయితే కల్పిస్తారో, శని భగవంతుడు అంటే ప్రత్యేకంగా భయపడడానికి అందరూ కారణం ఏంటంటే, శని భగవంతుడు లేటుగా వస్తాడు, లేటుగా వెళ్తాడు. ఇప్పుడు చంద్రుడు 2.5 రోజు ఉంటాడమ్మా, అంటే ఒక్కొక్క ఆయన టైం ప్రకారం ఉంటాడు. ఇప్పుడు సూర్య భగవంతుడు 1 నెల ఉంటాడు, బుధుడు 1 నెల ఉంటాడు. అట్లా ఒక్కొక్క గ్రహానికి కొంత సమయం కేటాయించబడింది. ఒక్కొక్క నక్షత్రంలో ఉండడం అంటారా? అంటే ఇప్పుడు ఈ యొక్క గ్రహాల గమనం ఉంటుంది కదమ్మా, ఆ గమనము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నియమించబడింది. ఇప్పుడు రాహుకేతులు ఉన్నారు, 1.5 years మారుతారు. శుక్రుడు 6 నెలలకు మారుతాడు. అట్లా మనకు ఒకటి గురువు సంవత్సరానికి మారుతాడు. గురువు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంవత్సరానికి ఒకసారి మారినప్పుడు మనకు ఒక్కొక్క పుష్కరాల పేరుతో ఒక్కొక్క నదిని మనం పుష్కర స్నానం చేస్తూ ఆరాధిస్తూ ఉంటాం. అలా శని భగవంతుడు ఒక రాశిలోకి వచ్చాడు అని అంటే, ఆయనతో పాటు ముందు రాశి వాళ్లకు, వెనక రాశి వాళ్లకు ఇద్దరికీ ఆయన కీడు కల్పించే సందర్భంలో కీడు కల్పిస్తాడు, మంచి జరగాల్సిన సమయంలో మంచిని కల్పిస్తాడు. అలా ఏ రాశిలోకి వచ్చినా ముందు రాశికి వెనక రాశికి కూడా ప్రభావం ఉంటుంది. శని భగవంతుడు ప్రతి 2.5 సంవత్సరానికి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాడు. ఈ యొక్క శని భగవంతుడు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ జీవితంలో మరలా వస్తాడనమాట. చాలా మంది జీవితాలలో 2 సార్లు వస్తారు,
ఇక మృత్యువు ఆసన్నమైన వాళ్ళకు 3 సార్లు వస్తారనమాట. మొదటిసారి వచ్చినప్పుడు కష్టాలు కల్పిస్తాడు మొదటి 30 సంవత్సరాలలో. అంటే ఇప్పుడు ఉదాహరణకు 16 ఏళ్లకు ఏళ్ళనాటి శనిలో ఉన్నాడనుకోండి, అతని జీవితానికి 16 ఒక 30 అంటే 48 ఏళ్లకు మరలా అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఒకసారి 16 ఏళ్ళప్పుడు వచ్చి మళ్ళా 48 ఏళ్లలో కనుక వచ్చినప్పుడు అనారోగ్య రీత్యా నిస్సహాయ స్థితిలో లేదా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా కుటుంబంలో అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడే పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇక మూడవసారి వచ్చినప్పుడు అనారోగ్య సమస్యతో కాలం చేసే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. చాలా మంది జీవితాలలో ఎక్కువగా 2 సార్లు మాత్రమే వస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో ఆయుష్ అనేది తగ్గిపోతూ వస్తుందమ్మా. పూర్వకాలం 120 సంవత్సరాలు ఉండేది, అది అంతరించిపోతూ ఇప్పుడు 60 సంవత్సరాలకు కూడా పడిపోయింది దగ్గర. ప్రస్తుత కాలంలో మనం శని భగవంతుణ్ణి ఆరాధించే అంశంలో జన్మ శని అంటారు. జన్మ లగ్నంలో అతను ఏ రాశిలో పుట్టినా లగ్నంలో కనుక ఉన్నట్లయితే జన్మ శని అంటారు. అదేవిధంగా చతుర్థ స్థానంలో కనుక ఉంటే అర్ధాష్టమ శని అంటారు. సప్తమ స్థానంలో ఉంటే సప్తమ శని అంటారు. కలత్ర దోషం అంటే పెళ్లిళ్ళు సకాలంలో కాకపోవడం. పంచమంలో కనుకుంటే సంతానం సకాలంలో కలగకపోవడం. ఆయన ఎక్కడుంటే ఆ భావంలో కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాడనమాట. అదేవిధంగా అష్టమ స్థానం మా ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఏ గ్రహమైనా సరే అష్టమ స్థానంలో ఉంటే ఆయా గ్రహాల యొక్క శరీరం మీద అవయవాల్లో దేని యొక్క ఆధిపత్యం ఉందో దాన్ని దెబ్బతీస్తారు. కానీ శని భగవంతుడు సంపూర్ణ ఆయుష్కారకుడు. మనకు కోవిడ్ టైంలో 2019లో డిసెంబర్ 26 నాడు ఈ షడ్గ్రహాలు 6 గ్రహాల యొక్క సంచారం జరిగేటప్పుడు ఈ కోవిడ్ టైం ఏర్పడిన సమయంలో అష్టమ స్థానంలో శని కుజులు ఉన్నారు. కుజుల వల్ల మరణాలు ఎలా అయితే సంభవిస్తున్నాయో శని భగవంతుని వల్ల మనకు వ్యాక్సిన్ రూపంలో మందు దొరకడానికి కారణమైందనమాట. సో ప్రపంచానికి సంబంధించిన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము శని భగవంతుడు శుభకారకుడు అవుతాడు, అశుభకారకుడు అవుతాడు. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆయుష్కారకుడు అవుతాడు. అందువల్ల సంపూర్ణమైన ఆయుష్ని ఇస్తాడు. అసలు వీడు బతకడు అనుకున్న వాడికి అష్టమ స్థానంలో శని సంచారం జరిగే సమయంలో అతను వైద్యం లేకుండానే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక 12వ ఇంట్లో వైరాగ్యము, విదేశీయాన యోగము, ఇష్టదేవతా దర్శనము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రత్యేకంగా లగ్నంలో కానీ 4వ ఇంట్లో కానీ 8వ ఇంట్లో కానీ సప్తమంలో ఉన్నప్పుడు జాతకంలో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఏళ్ళనాటి శనికి సంబంధించి సపరేట్ ఉంటుంది. ఇది 30 ఏళ్ళకు ఒకసారి వచ్చేది. ఏ రాశిలో అయినా ఉన్నారనుకోండి, ఉదాహరణకు ప్రస్తుత కాలంలో మనకు ఈ కుంభరాశిలో శని సంచారం జరుగుతుంది, అంటే మీనరాశిలో శని సంచారం జరుగుతుంది. మీనరాశిలో శని సంచారం జరిగేటప్పుడు ఇటు మేషరాశికి కుంభరాశికి ఇద్దరికి కూడా ఏళ్ళనాటి శని ప్రభావం అనేది వర్తిస్తుంది అనమాట. ఈ యొక్క ఏళ్ళనాటి శని 7.5 సంవత్సరం ఉంటుంది. 7.5 సంవత్సరాల్లో ప్రతి 2.5 సంవత్సరానికి ఒక్కొక్క ఫలితాలు ఇస్తాడు. ధనకారకుడు, రుణకారకుడు, వ్యయకారకుడు. డబ్బులు ఇస్తాడు, అప్పు చేయిస్తాడు, ఖర్చు పెట్టిస్తాడు. ఈ మూడిట్లో ఏ ఫలితమైనా వారి జాతక చక్రాన్ని బట్టి ఏ సందర్భంలో ముందు రావచ్చు, వెనక రావచ్చు ఫలితాలు. చాలా మందికి ఏళ్ళనాటి శని స్టార్ట్ అవ్వగానే గొప్ప యోగ జీవితం ఇస్తాడు. అలా ఉదాహరణ మనం చెప్పుకోవాలనుకుంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయింది ఏళ్ళనాటి శనిలోనే. అదేవిధంగా మనకు మొన్న ఈ మధ్య నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయింది కూడా ఏళ్ళనాటి శని సందర్భంలో కూడా ఏళ్ళనాటి శనిలోనే ఆయన ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన ద్వితీయంలో ఉన్నప్పుడు, అదే వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని రకాల ఫలితాలు ఒక 2.5 సంవత్సరం యోగమైన జీవితం ఇస్తాడు. ఆ తర్వాత అవమానాలు ఇస్తాడు, తర్వాత ధన వ్యయాన్ని ఇస్తాడు. ఇప్పుడు రాజయోగాన్ని కనుక ఇచ్చాడు అంటే ఆయన వెళ్ళిపోయే లోపల ఇచ్చినవన్నీ తీసుకుంటాడు. ఒకవేళ వచ్చినప్పుడు కనుక ఇబ్బందులు, అనేక రకాల ఇబ్బందులు కనుక పెట్టినట్లయితే వెళ్ళేటప్పుడు ఆ ఇబ్బందులన్నీ మర్చిపోయేంత గొప్ప జీవితాన్ని అందించేవాడు అనమాట. శని భగవంతుడు ఇచ్చే సంపద ఏ గ్రహం ఇవ్వలేడు, శని భగవంతుడు పెట్టే బాధలు ఏ గ్రహము పెట్టలేరు. అందుకని నవగ్రహాల్లో ఈయనకు ప్రత్యేకమైన ఆధిపత్యం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ రవిపుత్రం యమాగ్రజం, సూర్య భగవంతుని యొక్క కుమారుడే శని భగవంతుడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఛాయాదేవి తన తల్లి, మార్తాండ అంటే సూర్య భగవంతుడు, ఛాయా మార్తాండ సంభూతం అంటే తల్లి ఛాయాదేవి సూర్య భగవంతుడికి జన్మించిన వాడుగా, అటువంటి ఓ శని భగవంతుడా నేను నీకు నమస్కరిస్తున్నానని ఆ యొక్క శ్లోకంలో అర్థం అనమాట. ఇక్కడ శని భగవంతునికి సూర్య భగవంతునికి పడదు. అందుకని ఈ గ్రహాల వాళ్లకు ఎప్పుడైనా సరే సింహరాశి వాళ్లకు, కుంభరాశి వాళ్లకు సమసప్తక దోషం ఉంటుంది. వివాహాలు కూడా ఇలా ఉన్నప్పుడు చేయకూడదు. సింహరాశిలో పుట్టిన వాళ్లకు కుంభరాశి అమ్మాయిలను కానీ, లేదా కుంభరాశిలో పుట్టిన అబ్బాయిలకు సింహరాశిలో ఉన్న అమ్మాయిలను వివాహం చేయకూడదు. అదేవిధంగా కర్కాటక రాశిలో పుట్టిన వాళ్లకు, మకర రాశిలో పుట్టిన వాళ్లకు వివాహం చేయకూడదు. ఇవి సమసప్తక దోషాలు అంటారు. ఇలా సమసప్తక దోషాలు ఉన్నప్పుడు కూడా దాంపత్య జీవితంలో ఏదో ఒక సమస్యతోటి ఇబ్బంది పడటం అనేది జరుగుతుందన్నమాట.
ఏళ్నాడు శని జరిగే సందర్భంలో ఉమ్, ప్రతి ఒక్కరూ భయపడవలసిన అవసరం లేదు. ఉమ్. నవగ్రహాలకు ఎంత ప్రాధాన్యత ఉందో, నవగ్రహాల్లో శని భగవంతుడు కూడా మనం ఆరాధించే విధానం తెలుసుకుని కనుక ఆచరిస్తే ఆయన కూడా సంపూర్ణమైన అనుగ్రహ పాత్రుడే అవుతాడు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక హోటల్ పెట్టానమ్మా. ఆ హోటల్లో నేను క్యాషియర్, హోటల్ నాది అని నేను క్యాషియర్లో కూర్చున్నప్పుడు శని భగవంతుడి అనుగ్రహం బాగానే ఉంటుంది. కానీ ఏళ్నాడు శని ఫర్ ఎగ్జాంపుల్ నాకే జరుగుతుంది అనుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే సర్వర్ ఎవరైతే ఉంటారో ఆ సర్వరు ఒక కస్టమర్ ప్లేట్ తిన్న తర్వాత ప్లేట్ తీయకపోతే సర్వర్ కోసం వెయిట్ చేసి ఆ ప్లేట్ తీసేదాకా ఉండకూడదు. నేను యజమాని స్థానంలో ఉన్నా కూడా ఆ ప్లేట్ని నేను తీసినప్పుడు శని భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. మన యొక్క హోదాని ఎప్పుడు చూపించుకోకూడదు. హోదాని చూపించుకున్నాము అంటే శని భగవంతుని యొక్క ఆధిపత్యం చూపిస్తాడు. ఎప్పుడైతే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ మనం తగ్గి ఉంటామో ఏళ్ళనాటి శని పీరియడ్లో ఆయన ఇచ్చే అనుగ్రహం అంతా ఇంత ఉండదు. ఈ చెత్త కుప్పల్లో పేపర్లు ఏరుకునే వాడికి ధన సంబంధమైన ఒక మూట దొరికి అధిక ధన సంపన్నుడు అవుతాడు. కోట్ల ఆధిపత్యం పొందినవాడు ఏళ్ళనాటి శనిలో ఈ యొక్క ఐటీ రిటర్న్స్, ఐటీకి సంబంధించిన రైడ్ వల్ల కోట్ల ఆస్తిని కూడా నేల మీదకి వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రెండు శని భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే జరుగుతాయి. మిగతా గ్రహాలు అందరూ ఏంటంటే ఆరోగ్యం మీదనో బంధువుల మీదనో వీటి మీద మాత్రమే ప్రభావం చూపిస్తుంది. కానీ శని భగవంతుడు మనిషి యొక్క పూర్తి లైఫ్ మీద ఉంటుంది అనమాట. అందుకని ఆయన ఆరాధించే విధానం తెలుసుకోవాలి. చాలా మంది నవగ్రహాల దగ్గర చేస్తున్న తప్పును వివరంగా తెలుసుకోవాలమ్మా. ఎందుకంటే ఈ బయట అమ్మే వాళ్ళు నవగ్రహాలకు సంబంధించిన సెట్టు మా దగ్గర 100 రూపాయలు అని చెప్పి ఒక చిన్న క్లాత్ ని కట్ చేసి మళ్ళా నువ్వులు కొద్దిగా అట్లా శని ప్రీతికి సంబంధించిన కొన్ని వస్తువులు అన్ని ఇస్తూ ఉంటారు. మనము శరీరానికి ఒక వస్త్రాన్ని ధరించేటప్పుడు నిండుగా అలంకరణ చేసుకొని మంచి వస్త్రంగా ఎలా అయితే తీసుకుంటామో, మనం ఏదైతే పూజిస్తున్నామో విగ్రహానికి, ఆ విగ్రహానికి సరిపడ వస్త్రాన్ని సమర్పించినప్పుడే అది నల్ల వస్త్రం సమర్పించిన ఫలితం లభిస్తుంది. కానీ వాళ్ళు అమ్మడానికో లేకపోతే వాళ్ళ వ్యాపారం కోసం ఒక చిన్న కొందరైతే రిబ్బన్లు కూడా పెడుతున్నారు. అది చాలా తప్పు. శని భగవంతునికి నల్లని వస్త్రం సమర్పించాలి అంటే ఒక వస్త్రాన్ని కొని ఆ విగ్రహానికి సరిపడేంత వస్త్రాన్ని సమర్పించినప్పుడే ఆ వస్త్రదాన ఫలితం అనేది లభిస్తుంది. నిండుగా కప్పేటట్టుగా స్వామివారి రూపానికి సరిపడే విధంగా ఉండాలి. ఇంకొకటి, నూనెతో తైలాభిషేకం చేయాలి అని అంటారు. తైలాభిషేకం చేసి ఓం నమో శనేశ్వరాయ నమః అని చెప్పుకుంటారు. లేదా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ శని రాహవే కేతవే నమః అని చెప్తూ స్వామివారి మీద తైలాభ్యంగనం కూడా చేస్తారు. అలా చేసి మనము శరీరానికి శుభ్రపరచుకునే దానికి సబ్బు పెట్టుకొని మరలా మంచినీటితో ఎలా అయితే శుభ్రపరచుకుంటామో, స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసేటప్పుడు ప్రతి అభిషేకానికి శుద్ధోదక స్నానం స్నాపయామి అని చెప్పి పెరుగుతో అభిషేకం చేసినప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ పోస్తాం, నేతితో చేసిన కొద్దిగా వాటర్ పోస్తాం. అలా స్వామివారికి మనం ప్రత్యేకంగా అభిషేకం చేసేటప్పుడు నూనెని నేరుగా పోసి వెళ్ళిపోకూడదు. కొద్దిగైనా నీటిని తీసుకొని శుద్ధోదక స్నానం స్నాపయామి అని అన్నప్పుడు ఆయన్ని శుద్ధి చేసిన ఫలితం కూడా లభిస్తుంది. ఊరినే నూనె పోసి వెళ్ళిపోవాల్సింది ఎప్పుడంటే అక్కడ ఒక బ్రాహ్మణుని సమక్షంలో పూజ జరిగేటప్పుడు ఆ కార్యక్రమాలన్నీ బ్రాహ్మణ సమక్షంలో జరుగుతాయి. కాబట్టి అప్పుడు ఓన్లీ నూనె పోసినా తప్పు లేదు. మనం విడిగా చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నీటితో స్వామివారికి ఉద్వాసన అనేది చేయాలన్నమాట. అలా చేసినప్పుడు ఆ స్వామివారికి తైలాభ్యంగనం చేసిన ఫలితం లభిస్తుంది. ఇంకొకటి, నవగ్రహాలు ప్రదక్షిణ చేసే సందర్భంలో ప్రదక్షిణ చేయగానే వెంటనే వెళ్ళి కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు. అది చాలా తప్పు. మనం నవగ్రహాలకు ఎందుకు ప్రదక్షిణ చేస్తున్నాము? మన జీవితానికి పట్టిన ఏదైనా పీడలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, లేదా కుటుంబ సమస్యలు ఏదైనా ఉంటే తొలగిపోవడానికి మనం ప్రదక్షిణ చేస్తున్నాం. ఈ యొక్క ప్రదక్షిణ చేసిన తర్వాత వెంటనే కాళ్ళు కడుక్కుంటే ఆ చేసిన పుణ్యం అంతా కడిగేసుకున్నట్టుంది. ఇప్పుడు మనం గుడికి వెళ్తాం, నేరుగా ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటామా చెప్పండి? మరి అది కడుక్కున్నప్పుడు ఇక్కడ ప్రదక్షిణ చేసి వెంటనే ఎందుకు కడుక్కుంటున్నాము? కానీ శనిగ్రహం చుట్టూ తిరిగిన కాళ్ళు కడుక్కోవాలంటారు. దానికి వివరణ చెప్తానమ్మా. మనం ఎప్పుడైతే స్వామివారికి మన జాతకంలో శని భగవంతుడు ఇబ్బంది పెడుతున్నాడని తెలుసుకున్నప్పుడు బ్రాహ్మణునికి వాయనంతో పాటు ఈ యొక్క బ్రాహ్మణ దక్షిణగా మనం ఈ శని ప్రీతికి సంబంధించిన వస్తువులు దానం ఇచ్చినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి. దానం ఇచ్చిన ఫలితాన్ని మనం పొందాలి అంటే కాళ్ళు కడుక్కోవాలి. అలా కాకుండా ఊరినే ప్రదక్షిణ చేసిన దానికి కన్నా కాళ్ళు కడుక్కుంటే మీరు ప్రదక్షిణ చేసిన ఫలితం రాకపోగా ఆ యొక్క శని భగవంతుని యొక్క ప్రభావం అలాగే ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. చాలా మందికి తెలియక చాలా మంది కాళ్ళు కడుక్కొని అక్కడితో నేను అంటే వేరే వాళ్ళు తైలభ్యంగా చేసి ఉండొచ్చు, కింద నూనె కొందరికి అంటే ఆ కాలం సరిగా లేకపోతే నడిచేటప్పుడు తొక్కుండొచ్చు, కానీ వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నవగ్రహ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత శివదర్శనం చేసుకుని నేరుగా ఇంటికి కనుక వెళ్ళినట్లయితే మనం ఎవరినైతే లాస్ట్ దర్శించుకుని ఇంటికి వెళ్తామో ఆ భగవంతుడు మనల్ని ఇంటి దాకా వచ్చి మనల్ని రక్షిస్తాడనేది సాంప్రదాయం అన్నమాట. ఇక్కడ కొందరు ఏం చేస్తారు,
ఆలయం పెద్దదిగా ఉందని ముందు శివాలయం దర్శనం చేసుకొని లాస్ట్లో పోతా పోతా నవగ్రహాలు దర్శనం చేసుకోవచ్చు వెళ్ళొచ్చు అని చెప్పి నవగ్రహాలు దర్శనం చేసుకుని వెళ్తే ఆ నవగ్రహాలు ఇంటికి వస్తారు. సో ఎవరు ఏ ప్రభావం చూపించాలో ఆ ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. అందుకని వీలైనంత వరకు నవగ్రహ ప్రదక్షిణ చేసే సందర్భంలో ఇవన్నీ ఆచరించిన వాడికి మంచి సత్ఫలితాలు లభిస్తాయి. అదేవిధంగా శని ప్రీతికి సంబంధించిన ధాన్యం ఇది నువ్వులు, నల్ల వస్త్రము, నువ్వుల నూనె, ఒక ఇనుప పాత్ర, లోహంతో తయారు చేయబడిన పాత్ర, బ్రాహ్మణునికి తగిన సంభావన, ఇవి ఖచ్చితంగా బ్రాహ్మణునికి సమర్పించి మనసులో ఒక సంకల్పంతో నమస్కరించుకున్నట్లయితే సమస్త శని బాధల నుంచి, అది ఏళ్ళనాడు శని కానీ, జన్మశని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, సప్తమ శని కానీ, ఏ దోషాలున్నా కూడా తొలగింపబడతాయి. అలా కాకుండా బ్రాహ్మణునికి అంతెందుకు ఇవ్వాలి, ఇంతెందుకు ఇవ్వాలి అనే భావంతో చేయకూడదు. ఎందుకంటే మనం ఒక పూట భోజనానికి ఏర్పడే విధంగా బ్రాహ్మణునికి మనం ఈ యొక్క దక్షిణ ఇచ్చినప్పుడు అతను ఎప్పుడైతే సంతృప్తిగా తీసుకుంటాడో ఆ దోష ఫలితం అనేది తొలగిపోతుంది. చాలా మనం ఎప్పుడో ఒకసారి ఇస్తాం, మన రోజు రెగ్యులర్గా ఏమి ఇవ్వం. బ్రాహ్మణ సంతర్పణ అనేది చేసినప్పుడు మాత్రమే వీళ్ళ కుటుంబానికి కూడా, మనం పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు తెలుసా, దానం ఇచ్చి ఒక 5 మందికి ఇంటికి పిలిచి బ్రాహ్మణులకు భిక్ష పెట్టేవాళ్ళు. సో ప్రస్తుత కాలంలో వాయనం పద్ధతిలో బ్రాహ్మణులకు ఇస్తున్నారు. మనం ఇచ్చేది ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంతృప్తి కలిగే విధంగా మనం ఇవ్వగలిగితే ఆ కుటుంబానికి శని భగవంతునికి సంబంధించిన ఏ ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే పంచభూతాలకు సంకేతంగా మనం బ్రాహ్మణుని ఆరాధిస్తాం. ఒకవేళ గురుగారు నేను అమెరికాలో ఉన్నాను, లేదా నాకు ఇక్కడ మాకు సరౌండింగ్ లో నవగ్రహాలు లేవు, అటువంటిప్పుడు మేము ఎటువంటి నియమాలు ఆచరించాలి అనే సందేహం ఉన్న వాళ్ళు, మీకు దగ్గరలో ఫ్లోటింగ్ వాటర్, పారే జలం ఏదన్నా ఉన్నట్లయితే ఒక నల్లని వస్త్రం తీసుకొని ఆ నల్లని వస్త్రంలో కిలోంబావు నువ్వులు, పీచు తీయని టెంకాయ ఒకటి, అదేవిధంగా పాత మేకులు, శని భగవంతునికి సంబంధించిన లోహం ఇనుము కాబట్టి పాత మేకులు వాడినవి ఏదైనా ఉంటే, లేదా కొత్తవి కొని వాటర్లో డిప్ చేసి బయట ఎండలో పెడితే రస్ట్ ఏర్పడుతుంది, అవి పాతవి కిందే లెక్క వస్తాయి. అలా ఒక 19 మేకులు, వీటన్నింటినీ ఒక నల్లని వస్త్రంలో మూటగట్టి 2 ఇస్తరాకుల్లో ఆ మూటని ఇలా పట్టుకొని, తండ్రి శనేశ్వర, జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడ్డాను, నన్ను అనుగ్రహించి నా కుటుంబాన్ని నన్ను చల్లగా కాపాడుతానని చెప్పి కోరుకొని, మనం ఏ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నామో ఆ పరిస్థితులు భగవంతుని చెప్పుకొని పారే జలంలో కనుక వదిలితే అది నీటి ప్రవాహంలో ఎలా అయితే కొట్టుకుపోతుందో ఆ సమస్య అలా కొట్టుకుపోతుంది. ఇది ఆర్థికంగా మా దగ్గర డబ్బులు లేవనో, లేకపోతే మేము పెద్ద పెద్ద పూజలు చేయించలేమో అనుకునే వాళ్ళు ఈ విధానాన్ని అనుసరించినా కూడా మీరు 30,000 పెట్టి జపతప దానాలు చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో ఇక్కడ ఫ్లోటింగ్ వాటర్లో వదిలిన దానికి కూడా అదే ఫలితం లభిస్తుంది. యద్భావం తద్భవతి. మనం చేసే సంకల్ప బలం అనేది ఘనంగా కనుక ఉన్నట్లయితే భగవంతుని అనుగ్రహం మనం ఏ విధంగా చేసినా కూడా అనుగ్రహింపబడుతుంది. ప్రతి ఒక్కరూ 30,000 40,000 పెట్టి పూజలు చేస్తేనే మీకు శని భగవంతుడు అనుగ్రహిస్తాడంటే ఆయన దేవుడే కాదని చెప్తాను. ఎందుకంటే వాడికి ఆ 30,000 వచ్చే మార్గం కనుక కనపడితే ఆ తర్వాత ₹1,00,000 ఖర్చు పెడతారు. సో ఈ విషయంలో శని భగవంతుడికి సంబంధించిన నియమాలను తెలుసుకొని ఆచరించే విధానంలో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప జీవితాన్ని పొందవచ్చు. ఈ యొక్క శని భగవంతుడికి సంబంధించిన మీకు జన్మశని కానీ, జాతకంలో లగ్న శని కానీ, సప్తమ శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఏళ్ళనాటి శని కానీ జరుగుతున్న వాళ్ళు ఎటువంటి సందేహం ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సంతాన భాగ్యం కోసం సకాలంలో కలగలేదని, పెళ్లిళ్ళు కావట్లేదని మీకు ఎటువంటి సందేహం ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. కింద కామెంట్స్ రూపంలో మీ యొక్క డౌట్లను కనుక తెలియజేస్తే వాటి మీద మరొక వీడియోను మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తారో వారి జీవితాలలో సమస్త బాధల నుంచి బయటపడేలా పరిష్కరించగలనని మీకు తెలియజేస్తున్నాను. శుభస్య శీఘ్రం. ధన్యవాదాలు గురూజీ. సో గురుగారు చెప్పినట్టుగా మీకు వీటికి సంబంధించి శనిపీడకి సంబంధించి, శని భగవంతుడికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా గురుగారి నెంబర్కి కాల్ చేసి కన్సల్ట్ అవ్వచ్చు. అలాగే కింద మీ సందేహాలన్నీ కూడా మీరు తప్పకుండా అడిగినట్లయితే మరో వీడియోలో గురుగారితో ఆ సందేహాలతో ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాము. నమస్కారం.